అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నమస్తే, నేను మీ సత్య. ప్రస్తుతం నేను అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్తో ఉన్న. ఏఐసిసిలో చాలా కీలకంగా ఏఐసిసి స్థాయి వరకు ఎదిగిందంటే మరి కాంగ్రెస్లో ఎలాంటి లీడర్షిప్ను ఎంకరేజ్ చేస్తారా అనడానికి ఉదాహరణ అన్ననే. సో ప్రస్తుతం నేను శ్రీనివాస్ యాదవ్ అన్నతో ఉన్నా. సో మాట్లాడదాం తెలంగాణ సిచ్యువేషన్ కావచ్చు, సో మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది. దట్టు కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అంటే చాలా ఏళ్లలో లెక్కబెట్టే వాళ్ళు ఉంటారు. సో దాంట్లో ఒకరు శ్రీనివాస్ యాదవ్ అన్న, దాంతోపాటు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేస్తా. ముందుగా అన్న నమస్తే అన్న. దండం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. సో ప్రధానంగా తెలంగాణలో దాదాపు ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఎట్లా ఉంది పరిపాలన? ఏం చెప్తారు పరిపాలన గురించి చెప్పాలంటే? పరిపాలన అంటే నేను నా పార్టీ కాబట్టి ఓపెన్గా చెప్పుకుంటా. మంచిగానే ఉంది, చాలా అద్భుతంగా పోయింది. గ్రౌండ్ లెవెల్లో పోయింది, మండల స్థాయిలో ఉంది, గ్రామ స్థాయిలో ఉంది, జిల్లా స్థాయిలో ఉంది, రాష్ట్ర స్థాయిలో ఉంది. అందరు హ్యాపీగా ఉన్నారు. జెండా అయింది, రెపరెపలాడుతుంది. రేవంత్ అన్న అడుగుజాడలలో సూపర్ ఉంది. ఏముంది, మంచిగా ఉంది. ఎందుకు ఇటీవల మీరు బాగా కాంగ్రెస్ మీద ఎందుకు? కాంగ్రెస్ మీద కాదు, మీతో పంచాది ఏంటంటే నువ్వు ఫస్ట్ లో మాట నేను ఏమంటా, ఇంట్రడక్షన్ లో ఏమన్నావు తెలుసా మిత్రమా? అన్న ఆ స్థాయి దాకా ఈ వర్గాల నుంచి ఎట్లా పోయిందని అన్నావు. క్యారెక్టర్ ఉంటే ఏఐసిసిలా ఏ వర్గాలనైనా క్యారెక్టర్ ఉన్నోళ్ళు ఆల్ ఇండియా లెవెల్ కాంగ్రెస్లో సెంట్రల్లో చాలా గొప్పోళ్ళు ఉన్నారు పార్టీలా. వాళ్ళు పైసలకు ఈ బ్రోకర్ గాళ్ళకు అమ్ముడుపోరు. ఇక్కడ బ్రోకరేషాలు ఉన్నాయి. ఓకే, స్టేట్ పాలిటిక్స్ లో ఉన్నాయి బ్రోకరేషాలు, కానీ సెంట్రల్లో చాలా గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ, చాలా గొప్పది. ఆ పార్టీ పరిపాలన. మీకు రేవంత్ రెడ్డి తోటి ప్రాబ్లమా లేకపోతే రెడ్డి వర్గం తోటి ప్రాబ్లమా? నేను ఏమంటున్నా, నాకు రెడ్డి వర్గంతో ప్రాబ్లం లేదు, రేవంత్ రెడ్డితో ప్రాబ్లం లేదు. ఆయనకు నాకేమైనా గట్టిగాడ పంచాదా, భూమిగాడ పంచాదా? ఏం పంచాదులు ఉంటాయి? ఏం లేదు. పార్టీ కార్యకర్తల్ని కాపాడు. నువ్వేమన్నావు అంటే కాంగ్రెస్ మీద అన్న. కాంగ్రెస్ మీద అనలే. నువ్వు ఎక్కడైనా రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే పార్టీ బాగుండాలి. పార్టీ బాగుండాలంటే కార్యకర్తలను పట్టించుకోవాలి. కార్యకర్తలు బాగుండాలంటే సోనియా గాంధీ ఆశయం ప్రధాని మంత్రి కావాలంటే మా రాహుల్ గాంధీ గారు ఇక్కడ కార్యకర్తలను చూడు. సైకిల్ కాంగ్రెస్ వాళ్ళనే చూసుకుంటున్నావు, వేం నరేందర్ రెడ్డిని చూసుకుంటున్నావు, తుమ్మల నాగేశ్వరరావుని చూసుకుంటున్నావు, జూపేలిని చూసుకుంటున్నావు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు దొంగలు. నేను వాళ్ళని జైన్ చేసుకున్న రోజే చెప్పిన, కేసీఆర్ స్ట్రాటజీది రేవంత్ అన్న, కేసీఆర్ స్ట్రాటజీ అన్న. ఆయన పొలిటికల్గా నువ్వు అందుకోలేకపోతావు. కేసీఆర్ ఒక స్ట్రాటజీలు చాలా గొప్పగా ఉంటాయి. ఎట్లా అంటే ఆ 10 మందిని పంపించిండు, 3 నెలలకు ఒక ఆయనతో తిట్టిపించిండు. ఎవరితోని? మైపాల్ రెడ్డితోని. తర్వాత ప్రకాష్ గౌడ్ అన్నతోని ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళీ రిటర్న్ పోయేటట్టు చేసుకున్నాం. అంటే రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఊపు లేస్తుంది. మీరు పోయి జైన్ గారా ఇక తురుంకాళ్ళు పడేసిరు, పథకాలు బాగున్నాయని వచ్చిరు. వాళ్ళు రాలే, పంపించింది కేసీఆర్. ఫస్ట్ ప్రెస్ మీట్ గూడెం మైపాల్ రెడ్డి పెట్టిండు. మా కాటాసీని తిప్పి కొడుతూనే ఉన్నాం మేమంతా అప్పటికి. తర్వాత ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్ అన్న, మన పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు. ప్రకాష్ గౌడ్ అన్న ఏం చేసిండు, మళ్ళీ రిటర్న్ పోయిండు. మళ్ళీ తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమంటుండు, నా కొడుకును పంపిస్తే బిల్లులు కావాలంటే నువ్వు కండవ కప్పుకోవాలి అన్నాడు. కండవ కప్పుకో అంటే నీ బిల్లుల కోసం కానీ ప్రజలకు గెలిపించిన ప్రజల కోసం రాలేను. కాంగ్రెస్ పథకాలు బాగున్నాయి, నేను ఫస్ట్ కాంగ్రెస్లోనే పుట్టినా అన్నావు. శరణ్ తప్పిన శ్రీనివాస్ రెడ్డి పోచారం, నువ్వు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోలే, ఇంకా జాతీయ కండవ కప్పుకున్నా అన్నావు. అరే ఓ సన్నాసి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మా కాంగ్రెస్ పార్టీని విమర్శించిన, మా కాంగ్రెస్ పార్టీని ఇంకొకసారి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అంటే నీ బిల్లులు అన్నా బట్టి అన్నా చూసుకో, పొంగులేటి అన్నా చూసుకో, వేం నరేందర్ రెడ్డి అన్నా చూసుకో. అంటే వాళ్ళు బిల్లులు ఇస్తేనేమో కాంగ్రెస్లో ఉంటావు, లేకుంటేనేమో కేసీఆర్ మంచోడు. నేను తిన్నింటి వాసాలు లొక్కెబెట్టేటోడా, పూటకో పార్టీ తిరిగే నా కొడక, నువ్వు మా పార్టీ గురించి మాట్లాడతావు. అరా పోచారం బిడ్డ, దౌడలు వలుగుతాయి అనుకుంటున్నావు. కానీ రేవంత్ రెడ్డిని విమర్శించుడు, నేను రేవంత్ రెడ్డిని విమర్శించే విషయంలో అంటే నేను ఫస్ట్ చెప్పిన మా రేవంత్ అన్నకు, మీ సిగ్నేచర్ టీవీలనే మీ ప్రెస్లోనే చెప్పిన, వీళ్ళు ఉండర్రా అయ్యా, వీళ్ళు వెళ్ళిపోతారు, పోతారన్నా రేవంత్ అన్న, వీళ్ళని తీసుకోకే, మన పార్టీని బద్నాం చేసిపోతారు, మన పార్టీని బద్నాం చేసిపోతారు, నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. ఇక్కడ ప్రధానంగా అప్పట్లో 64 సీట్లు వచ్చినాక కూడా ఇప్పుడు 2 నెలలనే ఏమంటున్నా కాంగ్రెస్ కూలిపోతుంది కదా. కాంగ్రెస్ జయజమ్మలు దిగినా కాంగ్రెస్ కూలిపోదు, రేవంత్ అన్నను మార్చినా కూలిపోదు, రేవంత్ అన్నను ఉంచినా కూలిపోదు.
కాంగ్రెస్ పార్టీ కష్టపడి తెచ్చుకుంది కార్యకర్తలు ఏ లోట పీసు గాడు ఇప్పుడు కూలబెట్టడానికి మీరు ఏమంటున్నారంటే అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉందండి. అవును. ఇప్పుడు మినిస్టర్లు ఎవరెవరు ఉన్నారు? నేను ఏమంటున్నా, ఉత్తమాన్ ఉన్నాడు, ఒరిజినల్ కాంగ్రెస్. ఒరిజినల్ కోమటిరెడ్డి కాంగ్రెస్, వెంకటరెడ్డి మా అన్న ఉన్నాడు, బట్టి అన్న ఉన్నాడు కదా. సో వీళ్ళందరూ ఒరిజినల్ కాంగ్రెస్ కదా. దామోదర్ రాజనరసింహ మరి ఉన్నారు. వాళ్ళ శాఖలు వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళ శాఖలు వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు సీఎం పీసీసీ ఎవరు చేతులు ఉంటారో వాళ్ళతోనే పార్టీ కార్యకర్తలను కాపాడు. కెప్టెన్ చెప్పినట్టు టీం వింటదా, టీం చెప్పినట్టు కెప్టెన్ వింటాడా? కెప్టెన్ ఎవరు? తెలంగాణ స్టేట్ రేవంత్ రెడ్డి, అంతే కదా. మరి ఆయన చెప్పినట్టే వింటారు. వద్దన్నారు సీనియర్లు, వీళ్ళు వద్దురా అబ్బాయి మళ్ళీ ముంచిపోతారని చెప్పారు. అయినా కూడా మా అన్న వినకుండా నీ సిగ్నేచర్ టీవీలో నువ్వు డేట్ కొట్టు, 2.5 సంవత్సరాల కింద ఇలా చేంజ్ చేసుకోకన్నా నిరంజన్ రెడ్డి ఎందుకు ఎంపీకి అక్కడ కష్టపడ్డోనికి ఇద్దాము, ఈటెల మీద తట్టుకోవాలంటే అక్కడ కష్టపడ్డోళ్ళని నిలబెడదాము. ఇప్పుడు బాలు పట్టుకున్న అజారుద్దీన్కి మంత్రి ఇచ్చారు ఎమ్మెల్యే పోటీ చేసినాక. అజారుద్దీన్ కంటే మదియాష్కి గౌడ్ గొప్పోడు కదా. ఆ మంత్రి ఏదో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కాదా, ఆ మంత్రి ఏదో మన అలంపూర్ సంపతన్నకి ఇస్తే కాదా, ఆ మంత్రి ఏదో షబీర్ అలీకి ఎమ్మెల్సీ ఇస్తే 50 ఏళ్ళ నుంచి పార్టీ పట్టుకొని ఉండు అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తే కాదా. అరే నేను ఏమంటున్నా, సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాగా ఉత కాంగ్రెస్ గానికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు? నేను ఏమంటున్నా అంటే వచ్చిన దొంగలని రానియొద్దని సిగ్నేచర్ టీవీలో 2 సంవత్సరాల కింద చెప్పిన నేను. ఇవాళ కరెక్టే అవుతుంది కదా. నేను కొన్ని సంఘాలు కూడా దొంగయిరా నాయన అని 10 ఏళ్ల కిందే చెప్పిన చాలా మందికి జనాలకు. ఇవాళ నిజమైన మీరు రేవంత్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు నాకు నచ్చట్లేదు అంటున్నారు. కానీ సో ఒకటి మనం ఒరిజినల్ గా మాట్లాడుకోవాలంటన్నా, రేవంత్ రెడ్డి లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రేవంత్ రెడ్డి అన్న ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఎట్లా వస్తుంది? రేవంత్ రెడ్డి వచ్చినాకనే కదా బూస్టప్ వచ్చింది. 2017లో ఆయన జాయిన్ అయిన తర్వాతనే కదా కాంగ్రెస్ హైప్ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న పార్టీని లేపిండు కదా, మా టీడీపీని లేపుకోపోయాడు. ఓకే, దమ్మున్నోడే కదా. ఆయన పీసీసీ అయిన తర్వాత ఎంపీ మల్కాజ్గిరి అయిన తర్వాత ఎన్ని కార్పొరేటర్లు గెలిచినాయి మల్కాజ్గిరిలో? లేవు. మరి అప్పుడు ఎందుకు లేదు? ఏ పార్టీ తురుంకాల్లో ఓడి ఉండాడు, అవతల పార్టీ మైనేజ్ చేశాను ఉండాలి, యువతల పార్టీ మంచి చేశాను ఉండాలి. ఓకే, అప్పుడు ఉత్తమన్న పీసీసీ ఉన్నప్పుడు ఏమైందంటే అప్పుడే కొత్తగా వచ్చింది టీఆర్ఎస్. అప్పుడు ఉద్యమ పార్టీ అలా ఉన్న ఉద్యమకారులు మంత్రులు ఇచ్చుకున్న అదే పార్టీలా కొత్తలో జాయిన్ అయిన వాళ్ళకి మంత్రులు కొందరికి ఇచ్చిండు, పార్టీని నడిపించిండు, స్ట్రాటజికల్గా పోయిండు కేసీఆర్. ఓకే, పథకాలు చేసిండు, పనులు చేసిండు, చేయలేదు అనొద్దు మనం. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కూడా కట్టిండు కేసీఆర్, వాస్తవాలు మాట్లాడాలి. ఆ పంతనం చూసి హైదరాబాద్ ఇలా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోకుండా వాళ్ళే గెలిచారు, ఒక రంగారెడ్డి అన్న తప్ప, ఇబ్రాహీంపట్నం తప్ప. అవునా? మల్రెడ్డి రంగారెడ్డి తప్ప అందరు బీఆర్ఎస్ వాళ్ళే గెలిచారు. నేను ఏమంటున్నా, మనము రేవంత్ అన్న కరెక్ట్ వ్యక్తి అయితే మరి సర్పంచ్లు అప్పుడు గెలిచి ఉండాలి కదా, పీసీసీ అయినప్పుడు హైదరాబాద్ మేయర్ రూల్ చేసి ఉండాలి కదా. అవునా? మరి అవన్నీ కాలే కదా. రేవంత్ అన్న కాదు, రాజశేఖర్ రెడ్డి సారు నీకు రామారావు గవర్నమెంట్ టీడీపీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన తర్వాత స్ట్రాటజికల్గా ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కష్టపడి డీసీసీ ప్రెసిడెంట్లకు ఫండ్ ఇచ్చి నేనున్నా మీకు అని ఒక ధైర్యం ఇచ్చి తీసుకుపోయినోడు రాజశేఖర్ రెడ్డి సార్. ఓకే, ఆయన కష్టపడి గెలిపించిండు. ఇక్కడ టీఆర్ఎస్ ఒక మైనస్ల వల్ల సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ప్రేమతో జనాలు వేసారు. ఇప్పుడు మీరు ఆ స్టాండ్ మీద ఉంటారా? అంటే రేవంత్ రెడ్డి లేకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేది? రేవంత్ అన్న కాదు, నేను లేకపోయినా కాంగ్రెసే వస్తుంది. కాంగ్రెస్ ఉన్నది ఆ బలం. కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. ఆయనతో మాట్లాడుకుంటే మాట్లాడుకోరు కానీ ఎవ్వరున్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకే, నువ్వున్నా నేనున్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ. మీ ఛానల్ లేకముందు కాంగ్రెస్ పార్టీ గెలవలేదా? 130-140 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అంతకుముందుకు పివి నరసింహారావు ప్రధాని చేయలేదా? మన్మోహన్ సింగ్ చేయలేదా? అనేక సందర్భాలు అనేక విషయాల మీద ఉంటాయి. సరే, రేవంత్ అన్న కష్టపడ్డాడు, కష్టపడలేదు అనొద్దు మనం మొత్తానికి. కానీ అందరితో పాటుగా టీం ఆడితే ఆయన ఆడిండి అంతే. అందరు మనిషికో 30 రన్నులు కొడితే 300 రన్నులు, ఈయనయో 30 రన్నులు అంతే. మీరు రాష్ట్రానికి ఇటు నేషనల్ లెవెల్లో మీరు కోఆర్డినేటర్ ఉన్నాడు కాబట్టి, సో ఇక్కడ జరిగే సిచ్యువేషన్ని ఏఐసీసీకి మరి వివరిస్తారా? అసలు ఏఐసీసీలో ఏం చెప్తారు? ఇప్పుడు ఒక కన్ను చెడిపోయింది, ఇంకో కన్ను మీద కొట్టుకుంటావా? ఓకే, పునే 2-3 రాష్ట్రాలల్లో మంచోడో చెడోడో కానీ ఏం చేస్తాం? ఓకే,
అంతే ఉంటుంది AICC. ఇప్పుడు రేవంత్ అన్న కూడా ఒక మాట అంటున్నారు 2034 వరకు నేనే సీఎం 64 వరకు అన్నాను. ఇక్కడ ఖచ్చితంగా 64 ఇక్కడ ఒక పార్టీని అయితే మొత్తం భూస్థాపితం దేశం దాకా నేను ఊరుకోను, నేను ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోను అని అంటుండు కదా. ఏ పార్టీని? బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడమే నా ప్రధాన ఎజెండా. పొలిటికల్ గా నేను ఏమంటున్నా, 64 వరకు మా అన్నని గెలిపించిన దాకా నిద్రపోను నేను. ఓకే అన్న 34 అంటుండు, నేను 64 వరకు రేవంత్ అన్ననే సీఎం చేసిన దాకా నిద్రపోను నేను. ఓకే 64 వరకు అంటే ఎన్ని ఏళ్ళు ఉంది ఇంకా? ఇది 26 అంటే ఇంకా 38 సంవత్సరాలు ఉంది. ఓకే అవునా? ఆయన ఏఐసీసీలోకి పోతా అంటుండగా. అరే నేను మా అన్న ఆత్మనయనిలోనే పెడతా, ఈడ సీఎం గా చూడాలని మా కోరిక. మా అన్న పరిపాలన మంచిగా ఉంది, మా అన్నది. మా అన్న బాగుంది అంటారు కదా, సన్న రేషన్ బియ్యం. నేను ఏమంటున్నా కాదన్నా, మీరు అట్లనే మాట్లాడుతారు కదా. నీకు ఏమన్నా అదైతుందా? మా అన్న 10 ఏళ్ళ ఆశలు, మీరు మాట్లాడేది అట్లనే ఉంది కదా బైసాబ్. మా అన్న మధ్యలో నా మధ్యలో మీరే పంచాయతీలు పెడతారు. ఓకేనా? 64 అంటే నవ్వుతారు ఇప్పుడు అందరు. ఎందుకు నవ్వుతారు? అంతే నవ్వుతారు. 10 సంవత్సరాలు అంటే 25 ఏళ్ళు రాష్ట్రాలు. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఎన్నేళ్ళు చేసిండు, మాయావతి మేడం ఎన్నేళ్ళు చేసిండు, ములాంగ్ లాలు ఎన్నేళ్ళు చేసిండు, మళ్ళీ ఒక 25 ఏళ్ళు చేసిన లేవా రాష్ట్రాలు లేవా? మరి నేను 40 ఏళ్ళు ఉంటాడు మా అన్న అంటున్నా, పోయేదే ఉంది చెప్పు. ఓకే అరే ఏజ్ ఉన్నది, స్వస్థంగా చాలా పూజలు చేసుకుంటుండు, యంగ్స్టారు, 50 చేంజ్ ఉన్నాడు ఏజ్, ఇంకా 40 ఏళ్ళు బతకడా మా అన్న? 40 ఏళ్ళ మా అన్ననే సీఎం ఉండాలని నేను కోరుకుంటున్నా. మీకు లేనట్టుంది ఇష్టం నాకు తెలిసి. ఆయన చెప్తుండే నాగరాజు యూట్యూబ్ వాళ్ళకి లేనట్టుంది మా అన్న ఉండడం. ఆయన చెప్తుండే కదా, రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా నేను ఉండని 34 వరకే ఉంటాను. అరే నేను ఉంచుకుంటా అంటున్నా కదా. ఓకే మా అన్నకు ఫస్ట్ టీడీపీలోకి వెళ్ళి రాగానే ఆశించిన తెలంగాణ అభివృద్ధి నేను ఒకటి అడుగుతాను, ఏమంటున్నా మొత్తం వినాలే మీరు. ఆశించిన తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే రేవంత్ అన్నతోనూ సాధ్యమని నేను ఇక బ్రదర్ రిజ్యూమ్ చేసుకో ఒకసారి. ఓకే ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని రాసినబ్బా నేను. శిలాపలకం కూడా ఇచ్చిన ఆయన పార్టీలు ఎప్పుడు వచ్చిండో అప్పుడు స్వాగతం తెలిపింది. గాంధీ భవన్ కు పోయి ఫస్ట్ శిలాపలకం ఇచ్చి ఆశించిన తెలంగాణ అభివృద్ధి మా రేవంత్ అన్నతోనే సాధ్యమని గుండెల మీద ఛాతి మీద కొట్టుకొని చెప్పిన. లాస్ట్కి ఏమైంది తెలుసా? ఇప్పుడే చెప్తా అన్న. మన శివ గడ బుక్ ఉంది చూడు, రేవంత్ అన్న బయోపిక్ అని సినిమా కూడా తీసిన. ఒక్క నిమిషం మీట్లో పెట్టుకో. రేవంత్ అన్న బయోపిక్ అని ఇగో సినిమా స్టార్ట్ చేస్తే వాళ్ళ అనుచరులు పైసలు అడిగారు నన్ను. రేవంత్ అన్న బయోపిక్ ఈడు ఉంది కదా, సీఎం రేవంత్ అన్న ఇటు తీసుకో బ్రదర్. ఎందుకు ఇవన్నీ? ఆయన జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి సీఎం దాకా ఏమైండు, ఆయన మీద జీవిత స్టోరీ తీయాలని మా దోస్తులం ఒక 50 కోట్ల రూపాయలు తయారు చేసుకున్నాం. అన్న మీద ప్రేమతోని ఆనాడు చెప్పిన ఆశించిన తెలంగాణ. నేనేం ఆ ఫోటో చూసినావు కదా, డేట్ తో సహా వచ్చినప్పుడే కదా. ఇగో రేవంత్ అన్న బయోపిక్ తీయాలంటే ఒక ఆయన కంట నేను పోయంటే పైసలు ఇవ్వాలంట ఈ సినిమా తీయాలంటే. అది రేవంత్ అన్న దృష్టిలోకి పోవాలి కదా. రేవంత్ అన్న మీద ప్రేమ నాకు ఎంత ఉందో తెలియాలి కదా. మరి రేవంత్ అన్నకు నాకు దూరం చేసిన కొడుకులు ఎవరో తెలియదా? ఎవరో ఆ కొడుకులు ఎవరో ఆయనకు తెలుసు, నాకు తెలుసు. రేవంత్ అన్నని ఇంత ప్రేమించి నా సీనియర్లతో కొట్లాడి రేవంత్ అన్న సైడ్ నేను నడిచినప్పుడు ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే అంత ప్రేమించిన మీరు ఎందుకు మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆయనకు తెలియాలి, నాకు తెలియాలి. ఇక బయటకి ఎందుకు? ఇప్పుడు ఒకటి క్యాస్ట్, నేను గొల్లోని బీసీని, అలా కులపోళ్ళు వచ్చి చెప్పారు ఆయన వద్దనుకోండు అంతే. సరే ఈ సినిమా ఆయన వచ్చిన ఆదర్శం ఇవన్నీ పక్కకు పెడదాం. ఆయన మీద ఎప్పుడు నాకు ప్రేమ ఉంటుంది, వ్యక్తిగతంగా ప్రేమ ఉంటుంది, పార్టీ పరంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ పక్కన పెడదామన్నా. ఎందుకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కట్టర్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది నేను చూసిన, జీవన్ రెడ్డి, సింగిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి. సో నాకు చాలా తెలిసిన వ్యక్తి సోమశేఖర్ రెడ్డి వాస్తవంగా చాలా పైసలు పోగొట్టుకుండు. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఎన్ని పైసలు పోగొట్టుకుండో సోమశేఖర్ రెడ్డి అన్ని పైసలు పోగొట్టుకుండు. ఆ తర్వాత మా విజయ్ అని టీఆర్ఎస్లో పోయిండు ఎలక్షన్ల ముందు, విజయ్ పోగొట్టుకుండు. ఈడ తెలంగాణలో ఒక 20 నుంచి 30 మంది ఉన్నారు నా లెక్క. ఆ 30-40 మంది పైసలు పోగొట్టుకున్నారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మార్చుకోలే, మేము కాంగ్రెస్ పార్టీ జెండా మారాలి, కాంగ్రెస్ పార్టీ ఒక ఆశయం వదిలిపెట్టుకోలే. ఫిర్బీ ఇగో నువ్వు ఈ ఆఫీస్లో కూర్చున్నావు, నెలకు 1,50,000 రూపాయలు మెయింటెనెన్స్, ఫుడ్,
అన్ని కలిపి ఇట్లా 4 ఆఫీసులు ఉండే పార్టీ రాగానే 2 ఆఫీసులు తీసేసిన ఎవడన్నా పార్టీ రూలింగ్ కోసం 2 ఆఫీసులు తీసేస్తాడా? తీసేయరు. ఏం చేయాలి? ఇంట్లో పైసలు పాల పైసలు పెడుతున్నా, ఇంట్లోకి వెళ్ళి పైసలు పెడుతున్నా, రూపాయి కష్టం, నా రెంట్లో వస్తాయి, రెంట్లో పైసలు పెడుతున్నా. మరి ఇంత కష్టపడి పార్టీ కోసం మీరు రేవంత్ అన్న చెప్పినట్టు చేయొచ్చు కదా అన్న. ఏమని? ఇప్పుడు ఆయన ఏదో రూల్ ఇస్తారు కదా, సో అట్లా ముందుకెళ్ళొచ్చు కదా. నాకు పదవద్దు, నాకు పదవద్దు. మేము రా టీమ్ లా ఉంటాం. రా టీమ్ అంటే తెలుసా? దేశానికి బయట దేశాలలో పోయి మార్ఫిన్ గా ఉండి వాళ్ళ మతాలలో చేరి ఆ దేశం నుంచి ఇక్కడ ఇంటిమేషన్ ఇస్తాం. దావుద్ ఇబ్రాహిం మీద ఒక ఆయన యాక్షన్ చేసిండు కదా, ఆ రామ్ టీమ్ లాంటి వాళ్ళం పార్టీకి. మేము జెండా పడిపోయి జాతీయ జెండా మీద ఏ ప్రేమ ఉంటుందో దేశంలో మాకు మా పార్టీ జెండా మీద ప్రేమ ఉంటుంది. నేను చాలా మందిని గమనించిన, అదే చెప్తున్నా. ఎందుకు ఆ టైంలో మీరు కాంగ్రెస్ రావాలని చాలా కోరుకున్నారు. కోర్ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అందరు కూడా మరి అధికారంలోకి వచ్చినాక అధికారం రాకముందు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి కాన్స్టెంట్ జైత్యాల మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ వాళ్ళ కార్యకర్తలు ఏదో చంపిరని చెప్పేసి అపోహం వచ్చింది. నువ్వు నా ఎమ్మని 40 ఏళ్ళు కాపాడుకున్నా, నేను చంపినా కానీ నీ పార్టీలు ఉంటే ఎంత లేకుంటే ఎంత? ఓకే, మా రక్తమే కాంగ్రెస్ పార్టీ కోసమే బతికినాము, కాంగ్రెస్ జీవన ఉపాధి. మేము కాంగ్రెస్ నిలబడడానికి మేము అప్పులు చేసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినాం, జెండాలు తెచ్చినాం, జనాలను కూడా పెట్టినాం, మీటింగులు పెట్టినాం, నియోజకవర్గాలు తిరిగినాం, ఎంపీలు గెలిపించినాం. లాస్ట్కు నువ్వు బయట మన పార్టీ కార్యకర్తలను చంపిన పార్టీలను తీసుకొచ్చి ఇలా జైలు చేసుకుంటే, మన కార్యకర్తలని జైల్లో వేసి తొక్కిపించడం తీసుకొస్తే, మన పార్టీలని రైస్ మిల్లులు గాలబెట్టి, మన పార్టీలలో ఎకనామికల్గా కొట్టి, మన పార్టీ డెవలప్ అన్నోళ్ళందరినీ తీసుకొచ్చి ఇవాళ ఆ కొడుకులే నీ మీద ప్రెస్ మీట్ పెడతారు. బాధ అనిపిస్తలేదా రేవంత్ అన్న? నీకు బాధ పడతలేవా? ఎందుకు బాధ అనిపిస్తలేదు నీకు? నీ మీదనే కదా పోచారం శ్రీనివాసరెడ్డి ఎగితాలుగా ప్రెస్ మీట్ పెట్టింది. ఇలా బాధపడుతున్నాం, నీ మీద మాకు కోపం లేదు, బాధ ఉంది. మా కాంగ్రెస్ కార్యకర్తలకు భయ ఏం అవసరం లేదు, భుజం మీద చేసి షాయద ఓపిస్తే చాలు. 60 ఏళ్ళు బతారు ఇంకా మళ్ళీ పార్టీ కోసం. అందుకే 64 వరకు అన్ననే ఉంటాడని చెప్తున్నా. అందుకనే ఆయన మీద ఎగితాలు చేయాలని కాదు. ఆయన ఒక సీఎం, ప్రోటోకాల్ సీఎం, నేను ఒక ఏఐసిసి. నేను కష్టపడి వచ్చిన ఆయనకంటే సీనియర్ నేను. యూత్ కాంగ్రెస్ సభ్యత్వం ఎట్లుంటుందో మాకు తెలుసు, ఎన్ఎస్వై ఎట్లుంటుందో తెలుసు, సేవదాలు ఎట్లుంటుందో తెలుసు. రాహుల్ బ్రిగేడ్ అని ఉండే, ఈయన వచ్చినప్పటికి వెళ్ళిపోయింది అది. కానీ రాహుల్ బ్రిగేడ్ అని రాహుల్ సైన్యం ఉండే. దాని తర్వాత అనేక డిపార్ట్మెంట్లలో పనిచేసిన, ఎస్సీ సెల్ ఏంది, ఎస్టీ సెల్ ఏంది, మైనార్టీ సెల్ ఏంది, అనేక మన యాదవ్ సెల్ ఏంది, ఫిషర్ సెల్ ఏంది, అప్పుడు సెల్స్ ఉండి ఇప్పుడు డిపార్ట్మెంట్ బీసీ సంఘం, బీసీ సెల్ ఏంది. సో ఈ డిపార్ట్మెంట్లలో పనిచేసినప్పుడు ఒక 6 స్టేట్లు ఓబీసీ డిపార్ట్మెంట్లో నేను ఇన్ఛార్జ్ చేసినప్పుడు రేవంత్ అన్న సీఎం కాకముందు చాలా మంచి మనిషి. వాస్తవంగా నేను ఆయనని దేశంలో చూపిద్దాం అనుకున్నా. దుల్కర్, కర్ణాటక మమ్ముట్టి కొడుకుండా దుల్కర్ హీరో, అమితాబ్ బచ్చన్, కేసీ వేణుగోపాల్ ప్లేసు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఒక 10-12 మంది పెద్ద హీరోలను దేశంలో, రజనీకాంత్ను కూడా పెట్టి పెద్ద సినిమా తీయాలి. మా రేవంత్ అన్న తెలంగాణ ఒకదానికి కాదు దేశంలో వెలగాలని అనుకున్నా. అనుకోని సినిమా కాడు పోతే ఒక వాళ్ళ పక్కకున్నోడు నాకు తెలియకుండా సినిమా తీస్తావా అంటే తిక్కలేసింది. నీ అమ్మ సినిమా తీసి ఆయన ఏదో దేశంలో చూపిద్దామని నేను అనుకుంటే నువ్వు నన్ను అడుగుడేంద్రా పైసలు అని చెప్పేసి మా పార్ట్నర్లు అందరికి ఫోన్ చేసిన, అరే పైసలు క్యాన్సల్ అయ్యారు, సినిమా క్యాన్సల్ అని చేసి అబద్ధమైతే కాదు కదా, డేట్తో సహా ఉంది, ఇక్కడ ప్రింట్ చేసిన డేట్ కూడా ఉంది. ఓకే, 1 ఇయర్ అయింది నేను ఈ సినిమా, 1.5 ఇయర్ అయింది తీద్దాం అనుకోని. నేను చేసిన తప్పేంది? ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని పెట్టడం ఆ రోజు తప్ప. ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ రెడ్డి అన్నతోనే సాధ్యమని రాసిన. దానికి నాకు పార్టీలకి ఒత్తిళ్ళు వచ్చినాయి, అయినా తట్టుకొని రేవంత్ అన్న కోసం ఆ రోజు నిలబడ్డా. తర్వాత ఆయన సినిమా తీద్దాం అనుకున్నా, నాకు ఆయన పదవి ఇవ్వకున్నా పర్వాలే, మా ఊరిని నేను దేశంలో చూపించాలా అనుకున్నా. ఏది ప్రభాస్ లెక్క, ఆ పుష్ప సినిమా హీరో లెక్క ఇట్లా మస్తు లెవెల్లో చూపిద్దాం అనుకున్నా, పెద్ద హీరోని పెట్టి. ఇవన్నీ వేయడం వల్ల ఆయన నాకు చేసింది ఏంటంటే నా మీద అలా మనుషులతో దాడి చేయించుడు. మరి ఆయన చేపిస్తుండా, కిందోళ్ళు చేపిస్తూ, దాడిలకి ఏం పెద్ద ఒరిగేది లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రోజే డిసైడ్ అయ్యి నా ఇల్లు నాకు వద్దని బయట పోయి బ్యాచిలర్ జీవితం గడిపినోని నేను కాంగ్రెస్ పార్టీ కోసం.
100 మంది రాని 200 మంది రాని అలా సుపారీ గ్యాంగులు రాని ఎదుర్కోనికి రెడీ. కానీ అధిష్టానం కూడా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికే అనుకూలంగా పనిచేస్తుంది కదా అన్న. ఈ రేవంత్ అయ్యో రెడ్డి మీ మీడియాలో పనిచేస్తలేరు అన్నారు మొన్న. పనిచేస్తుంది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేసీ వేణుగోపాల్ కంటే ఆడ వంశీని కూసబెట్టిరని మీరే బ్లేమ్ చేస్తురుగా. సో అది ఓకే, ప్రోటోకాల్ ఉంటుంది, కొన్ని విషయాల్లో అండ్ వెళ్తారు ఓకే. నేనేమంటున్నా కొన్ని కీలకమైన నిర్ణయాలల్లో రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కదా. ఇప్పుడు పదవులు వచ్చినాయి, ఆ పదవులలో కూడా రెడ్డి వర్గానికి ఎక్కువ పదవులు వచ్చినాయి. ఎందుకు ఆయన చెప్పిన వాళ్ళకే ఇస్తున్నారు కదా, ఫ్రీ హ్యాండ్ ఉంది కదా. నేను ఏమంటున్నా, కూర గిన్నె అన్నం గిన్నె, కూర గిన్నె అన్నం గిన్నె అన్నం గిన్నె తీసుకుపోయి కూర గిన్నెలు అన్నీ తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టినావు, ఆయన చేతిలో పెట్టినావు. అన్నం మనం వండుకున్నప్పుడు మనం వేసుకుంటే ఎంత తినాలి ఎంత ఉంటుంది అనేది మనకు ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ కంప్లీట్ కానీ ఇప్పుడు అన్నం గిన్నె కూర గిన్నె ఆయన చేతిలో పెట్టడం ముందుకే మనమే తింటే కడుపు నింటా, నీ అయితే నేనే తింటా. ఆయన చేతిలో పెట్టి నువ్వే ఇస్తారాకు పట్టుకున్నా, అన్న నాకు చైర్మన్ ఇవ్వవా, ఎమ్మెల్సీ ఇవ్వవా, ఎంపీ ఇవ్వవా, మంత్రి ఇవ్వవా, ఎమ్మెల్యే ఇవ్వా, లోట ఎందుకు ఎందుకు నేనైతే అదే డిసైడ్ అయ్యాడు. నా బొచ్చుల చైర్మన్, నాకు చైర్మన్ పార్టీ కోసం కష్టపడతా. గతంలో అరే నేను అంబర్పేటలో 100 మంది కార్యకర్తలని కాపాడుతా, రాష్ట్రంలో 1000-2000 మంది కార్యకర్తలని మెయిన్ కార్యకర్తలని కాపాడుకుంటున్నాను. కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని కూడా కాపాడుకుంటా. అంటే నా నియోజకవర్గంలో రేపు నేను నిలబడితే ఓట్లు వేయాలి కదా వాళ్ళు. అందరికి ఒక్కరు ఇంకోటి పైరవీలు చేయను, కబ్జాలు చేయను, కాళ్ళు మొక్కను, పక్కలు వేయను, లోటపీస్ ఏం చేయను. రుబాబుగా మా అయ్య ఎట్లా అన్నాడు గట్టినే బతుకుతా. ఇండిపెండెంట్ గెలుస్తా, వాళ్ళు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గెలుస్తా. ఇండిపెండెంట్ గెలిచి కాంగ్రెస్లో. అంటే గతంలో కాంగ్రెస్కి ఒక షెడ్యూల్ ఉండేది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఇంకోరైనా ఇక్కడ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఏఐసిసిలోకి దగ్గరికి వెళ్ళి ఆ నిర్ణయాలు తీసుకొని వచ్చినాక ఇక్కడ రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏది చెప్తే వాళ్ళకే పదవులు కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు, మొత్తం కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే కనబడతా ఉంది కదా. మీ కెమెరా మ్యాన్లు 100 మంది ఉన్నారు, దేశంలో 28-29 రాష్ట్రాలలో ఉన్నారు. దానికి సంబంధించిన సూపర్వైజర్ ఉంటారు, హెచ్ఆర్ ఉంటారు, టీమ్ లీడర్ ఉంటాడు, వాళ్ళు ఉంటారు. మీ నాగరాజు గారికి ఏం తెలుస్తుంది? నువ్వు చెప్పిందే తెలుసు. నువ్వే కేసీ వేణుగోపాల్ అనుకో, ఆ రాష్ట్రం కూడా ఏం చెప్తావు, నువ్వు వింటావు, నువ్వు చెప్పింది ఆయన తీసుకోతావు. ఆయన పోయి ఆ రాష్ట్రంలో ఎంక్వైరీ చేయడుగా. ఇది నేషనల్ పార్టీ, వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం. నాలాంటి వాడు చెప్పిండు అని పదవురే లేదని రేవంత్ రెడ్డి మీద కావాలని చెప్తున్నాను అంటారు. అందుకే నేను చెప్పాను, ఇప్పుడు వాళ్ళకు ఇంటెలిజెన్స్ ఉంటుంది. సునీల్ కన్గోల్ పార్టీ సర్వే ఉంటుంది. ఆ సునీల్ కన్గోలు నాకు టికెట్ ఇచ్చింది సునీల్ కన్గోలు, ఖర్గే గారు, రాహుల్, ప్రియాంక, మా అజయ్ సింగ్ యాదవ్ సార్, నా గురువు ఆయనే సెంట్రల్లో. వాళ్ళు ఇచ్చినాక 10 రోజులు ప్రచారం చేసినాక పార్టీ టికెట్ రిటర్న్ పోయింది. ఎందుకు పోయిందో తెలియదు. అయినా కూడా నేను కోపం మీద పార్టీ ఆఫీసులు తీసేయలేదే, బరాబర్ ఉంచిన. ఇలా కరెంట్ బిల్ 20,000 వస్తుంది, కడుతున్నా, కార్యకర్తలకు అన్నం పెడుతున్నా, నాతో ఉన్న వాళ్ళందరూ చేస్తున్నా. ఇప్పటికీ కాదు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీని మర్చిపోను. వాళ్ళు కావాలని నా ఎమ్మెల్యే టికెట్ రిటర్న్ ఇట్లా మాట్లాడితే మరి సస్పెన్షన్ లో లేకపోతే చేయమను నోటీస్ లో వస్తాయి. 25 ఏళ్ళు భుజాలు కాయలు కాసేటట్టుగా షుగర్ బీపీలు తెచ్చుకొని, థైరాయిడ్ గ్యాస్ శాఖలు తెచ్చుకొని ఇక కూర్చుంటే నువ్వు సస్పెండ్ చేసి నేను గాజులు వేసుకొని కూర్చుంటా. చాలా మంది అయ్యారు కానీ అట్లే ఎవరు క్యారెక్టర్ లేని వాళ్ళు అవుతారబ్బా. నేను ఎందుకైతా? నేను ఏం తప్పు మాట్లాడుతున్నా? నేనేమంటున్నా, నేను తప్పు మాట్లాడతలేను. రేవంత్ అన్న మీద ఏ రోజు తప్పు మాట్లాడలే. కార్యకర్తల్ని కాపాడు అనుడు తప్పుడా? నీకు తెలియదా? మీ మీడియాలో తెలియదా కార్యకర్తలు మంచిగురా? నేను కాంగ్రెస్ పార్టీని సేవ్ చేయమన్నాడు తప్ప రాహుల్ గాంధీ ప్రధాని చేయొద్దా? మరి అది చేస్తా. నేను ఏమంటున్నా, రాహుల్ గాంధీని ప్రధాని చేయమన్నందుకు సస్పెండ్ చేస్తావా? నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీని సస్పెండ్ అంటే ప్రధాని చేయమంటే సస్పెండ్ చేస్తావు, సోనియా గాంధీ ఆశయాలు నిలబెట్టమని సస్పెండ్ చేస్తావు, కోట్ల రూపాయలు అప్పులు చేసి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పార్టీ ఆఫీసులో కిరాయిలు కడితే సస్పెండ్ చేస్తావు. ఇదా నువ్వు చేసేది? ఇదేనా? సస్పెండ్ చేయి, 2 నిమిషాల్లో పోస్ట్ తెచ్చుకుంటాం మళ్ళా. మధ్యలో ఇప్పటి వరకు నాకు పోస్ట్ వాళ్ళు ఇచ్చేది తెలుసా మిత్రమా? ఫస్ట్ నీకు ఎవ్వనికి లేదు తెలంగాణలో ఆ పోస్టు. శ్రీమతి సోనియా గాంధీ మేడం చేతుల మీద అందుకున్న లెటర్ ఐడి, నేను ఖర్గే చేతుల మీద అందుకున్నా, కేసీ వేణుగోపాల్ చేతుల మీద అందుకున్నా, కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ చేతుల మీద అందుకున్నా. వీళ్ళ లెక్క తుపుడిసి వాళ్ళ చేతులు అందుకోలే నేను. ఓకే, దట్ ఈస్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్లో హైదరాబాద్ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి
శ్రీ సోనియా గాంధీ గారి ఆశయాలతోనున్న నేను ఎందుకు ఇన్నేళ్ళ నుంచి నేను ఫస్ట్ నుంచి ఇట్నే కొట్లాడుతున్నా ఇలా కొత్తగా కాదు 2 ఏళ్ళ నుంచి ఇదే ఫైట్ నాది ఎందుకు సస్పెండ్ చేస్తలేరంటే నేను మాట్లాడే విధంలో వీళ్ళు పంపించారు 13 లెటర్లు పంపించిండు మా పెద్ద మనిషి ఓకే రేవంత్ రెడ్డి ఇవ్వాలనేది ఎందుకు ఇప్పుడు మనకి కానీ మొన్ననే రీసెంట్గా పంపిస్తే ఆ 13 లీటర్లు 6 నెలల నుంచి పోయి శనిగి చెత్తపుట్టలో పడ్డాయి ఎందుకంటే ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసి చూసిరాడా ఓకే శ్రీనివాస్ యాదవ్ 6 రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసినా కూడా హోటల్ కిరాయి కూడా కట్టలే పార్టీతో కట్టియలే నేను కట్టుకున్నా ఓకే క్యారెక్టర్ ఉన్నోడు వీనికి నేషనల్ సెమినార్లో నాకు సన్మానం జరిగింది పెద్దలు ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసుకుని వాయిస్ విన్నారు సోనియా గాంధీ ఆశయాల మీద రాహుల్ గాంధీని పీఎం చేయాలి కాంగ్రెస్ని కాపాడాలి కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడాలి సీఎం పిఎం కాదు కాంగ్రెస్ పార్టీలో గొప్పోడు కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తనే కాంగ్రెస్ పార్టీకి దేవుడు సీఎం అంటోడు పదవి తీసుకున్నాడు మంత్రి అన్నోడు పదవి తీసుకున్నాడు ఎమ్మెల్యే పదవి తీసుకున్న వాళ్ళు రాజ్యసభలు నాలా కష్టపడే కార్యకర్తనే గొప్పోడు కాంగ్రెస్ పార్టీ కాళ్ళు కాదు. కానీ నేను మొన్న రీసెంట్గా ఇటీవల నేను ఒక 3 స్టేట్లు తిరిగిన తమిళనాడు అండ్ కేరళ కర్ణాటక రేవంత్ రెడ్డి హీరో అంటారు ఏ మాట కామాట కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అక్కడ లోకల్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి హీరో రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది నేనేమన్నా తప్పనలే పరిపాలన విషయంలో నేను ఎప్పుడు అనలే కార్యకర్తలను చూసుకొని నెక్స్ట్ గవర్నమెంట్ లో జాగ్రత్త మనం అని చెప్తున్నా. ఓకే ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి మన ఏది రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కోమటిరెడ్డి ఇష్యూ నేను నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తామో చేయమో అని మాట్లాడుతున్నారు అసలు ఏమై ఉండొచ్చు మీరేమనుకుంటారు? ఏముంటుందో అవమానం జరుగుతుంది. ఇప్పుడు నేను కనుక పదవి ఎట్లా వద్దంటున్నాను వాళ్ళు కూడా వద్దంటారు. వాళ్ళు ఇప్పుడు కోమటిరెడ్డి వాళ్ళు జరిగిపోతే 5-6 ఎమ్మెల్యే సీట్లు పోతాయి. వాళ్ళకు బలం ఉంది ఉన్నా లేకున్నా మనం మాట్లాడాలి. జీవన్ రెడ్డితో 3-4 ఎమ్మెల్యేలు దెబ్బ పడతాయి. ఇప్పుడు కొండమురళి వాళ్ళని గెలుపుతారు వాళ్ళతోనే 3-4 ఎమ్మెల్యేలు ప్రభావం ఉంటుంది. మనకు తెలియదా కొండమురళి పైసలు పెట్టి కార్యకర్తల్ని కాపాడుతాడు. హైదరాబాద్లో ముఖేష్ గౌడ్ ఎట్లనో సారు ఓకే ముఖేష్ గౌడ్ సార్తో 100 కుటుంబాలు బతికినాయి తెలియదా మనకు? అవునా? ముఖేష్ గౌడ్ అన్న విగ్రహం పెట్టాలని ఏకైకంగా కొట్లాడింది నేను. ఆయన కుటుంబం కోసం ఆయన పైసా తిన్నాడు ఓడొస్తలేడు బయటికి. నేను రూపాయి తినలేదు ఆయన కుటుంబం కోసం నేను తిరుగుతా. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఫ్లాట్ కొనుక్కుంటా పెద్దయినా అనేటువంటి ఆయన నేను పెద్దయినకి ఫ్లాట్ కొనుక్కుంటా అంటే ఆ రోజు నాకు ఎప్పుడు 2009లో ఫ్లాట్ కొనుక్కుంటా అంటే రియల్ ఎస్టేట్లో కొని అమ్మితే 50 లక్షల లాభం వచ్చింది ఆయన ఇచ్చిన పైసలతో ఆ రోజులల్లో. ఆ పైసలు ఇచ్చిండు ఆయనతో బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా. ఆయనతోనే బిజినెస్ ఉన్నది కాబట్టి ఆయన విశ్వాసం నేను మర్చిపోలేదు. ఆ రోజు ఆయన ఇచ్చిన పైసలు ఆయనకి ఇచ్చేసిన నేను బిజినెస్గా డెవలప్ అయినా. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ గొప్పోళ్ళు. కాంగ్రెస్ పార్టీ గొప్పది. సోనియా గాంధీ నాయకత్వాన్ని పడిపోనీయం మేము ఎప్పటికి పడిపోనీయం. సస్పెండ్ చేసుకుంటే చాలా మంది నీలాంటి మిత్రులు అడిగారు ఏమన్నా సస్పెండ్ చేస్తా అంటుండ్రు చేయమని చెప్పిన. సస్పెండ్ చేసుకుంటే నాకు ఏమైనా తెలివి తక్కువ ఉందా నేషనల్ పాలిటిక్స్ తెలియదా? కాంగ్రెస్ పార్టీకి పోయి ఆడికే ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ పోయి పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తా. ఓకే పార్టీ కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని సేవ్ కాంగ్రెస్ అని పెడతీగా. ఓకే తెలంగాణ కాంగ్రెస్ సేవ్ కాంగ్రెస్ అఖిల భారత బహుజన సేన పార్టీ పెట్టుకుంటా. ఇళ్ళ మోసాలు జరిగిన పార్టీలన్నీ ఇళ్ళకి వస్తే ఆ పార్టీని నిన్ను 10 ఏళ్ళు కష్టపడి రూలింగ్కి తెచ్చి మళ్ళీ రాహుల్ గాంధీని పీఎం చేసుకుంటా. ఆ పార్టీ పెట్టి కూడా మళ్ళీ ఎంపీలను రాహుల్ గాంధీకే సపోర్ట్ చేస్తా. నేను ఏమంటున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డికి మరి ఇవన్నీ తెలియట్లేదు. ఇప్పుడు పాత కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే వీళ్ళు సపోర్ట్ చేస్తేనే వస్తారు అనేది తెలియట్లేదు అంటారా? మీరేమనుకుంటారు? చుట్టూన్న వాళ్ళు ఎవరు అలా సుటపోళ్ళు ఉన్నారు. అలా సుటపోళ్ళు ఏంది బీసీలను ఎస్సీలను దగ్గర రానియకుండా ఏమవుతుందంటే ఈ పదవి ఆయన రాష్ట్రంలో బిజీ ఉన్నాడు సీఎం కదా. కానీ ఏఐసిసి ప్రధాన ఎజెండా 42% బీసీ కదా. ఏఐసిసి ప్రధాన ఎజెండా 42% అని మనం అంటున్నాం. అంబేద్కర్ మరి 50 ఏళ్ళ 60 ఏళ్ళ కిందనే 52% అన్నాడు. బుద్ధి లేని మా బహుజనులక బీసీలక వాళ్ళు చెప్పిన వాళ్ళక చెప్పి మాట్లాడుతున్నారు. ఆచరణలో అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కూడా రెడ్డి పార్టీ లాగా అయిపోయింది. రెడ్డి పార్టీ కాదని వాళ్ళు అన్నారు. రెడ్డి పార్టీ రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అని మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి అది ఆయన అడగాలి పెద్ద ఆయన. మీ సిద్ధాంతాలు అవి సిద్ధాంతాలు నమ్మే కదా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టింది. సీఎం రేవంత్ అన్న కేబినెట్ సమావేశంలో బిల్ శాంక్షన్ చేస్తాడు. నేను కూర్చోబెడితే ఏమన్నా మంత్రులు కూర్చుంటారా? నేను కూర్చుంటే ఏమన్నా ఎమ్మెల్యేలు కూర్చుంటారా? నేను ఏమన్నా మినిస్టర్నా సీఎంనా
ఆడ కూర్చొని క్యాబినెట్లో నేను బిల్లు శాంక్షన్ చేసి రాహుల్ గాంధీ ఆశయం నెరవేరడానికి తీర్చేటైనా రేవంత్ అన్న తీర్పించుకుంటోళ్ళు జనాలు బీసీలు. నేనేం చేయాలి దాంట్లో? నేను ఒక్కరిని మీ లెక్క మీ సామాన్యుని. వాళ్ళు తీరుస్తారా తీరవకుండా మోసపోయేది బీసీలే, తీర్చినా మోసపోయేది మీ బీసీలే. బయట వినబడుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా ట్రై చేస్తుండు సీఎం పోస్ట్ కోసం. నేను కూడా ఇప్పుడు ట్రై 3 సంవత్సరాలు సీఎం ట్రై చేయదు. ఎందుకు ట్రై చేయొద్దు చెప్పు? నేను కూడా ట్రై చేయొచ్చు, కాంగ్రెస్ కార్యకర్త కూడా ట్రై చేయొచ్చు, గ్రామ శాఖ అధ్యక్షుడు కూడా ట్రై చేయొచ్చు, మండలాధ్యక్షుడు చేయొచ్చు, జిల్లా అధ్యక్షుడు చేయొచ్చు. ఒక వర్గాన్ని కూడగడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏమంటున్నా, రాజగోపాల్ రెడ్డి సీఎం కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, దామోదర్ రాజ నరసింహ కావచ్చు, బట్టి కావచ్చు, శ్రీధర్ బాబు అన్న కావచ్చు, సంపత్ కుమార్ మా ఏఐసి సెక్రటరీ కావచ్చు, మా అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, షబీర్ అన్న కావచ్చు, ఫెరోజ్ ఖాన్ కావచ్చు, ఉన్న తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా సీఎం అడగవచ్చు. తప్పే ఉంది చెప్పు? పార్టీ కష్టపడ్డప్పుడు రేవంత్ అన్న అయ్యిండు, మా సిద్ధరామయ్య లెక్క 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది పక్కకు పోవాలి, మేమవుతాం మళ్ళా సీఎం కావద్దని. ఎందుకంటే రేపు నిన్న ఐపీఎస్ ఎగ్జామ్ రాస్తే కూడా అడ్డుకుంటాడా? ఐఏఎస్ రాస్తే అడ్డుకుంటారా? ఐపీఎస్ రాస్తే అడ్డుకోరు కదా, ఐఏఎస్ రాస్తే అడ్డుకోరు కదా. కాంగ్రెస్ పార్టీలో కూడా సీఎం ఓన్ టాలెంట్ ఉంటే అవుతాడు. మా రేవంత్ అన్న మంచి టాలెంట్ ఉంది, మేము నిద్రపోయినాం, ఆయన సీఎం అయ్యిండు కానీ. ఓకే, మీరు నిద్రపోయిరా? పాత కాంగ్రెస్ అంతా నిద్రపోతేనే అస్తమే కదా. ఓకే, ఇప్పుడు పాత కాంగ్రెస్ వాళ్ళంతా చెదరేసుకొని అనుకున్నాం, చలి పెడుతుందని అనుకున్నాం, బయటకు పోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తే మీ సహకారం కావాలి కదా. ఆయనకు అవసరం లేదు మా సహకారం. రేవంత్ అన్న సింగిల్ ల్యాండ్ ఏళ్ళ మీద గెలిపించుకొస్తాడు, మా సహకారాలు అవసరం లేదు. మేము చేసే జనాలకు సేవ అవసరం లేదు. బూత్ స్థాయి నుంచి, డివిజన్ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి. అలా శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తే నాకు చెప్పనే చెప్పాడు. ఓకే, నువ్వు చెప్పకుండా నీకంటే నీ అయ్యే ప్రోగ్రామ్ నేను చేసుకుంటా అంతే. ఆయన ఇంకా రౌడీ షీటర్ అని పంపిస్తే అంటే వాళ్ళ వర్షన్ కూడా, అంటే నాకు రేవంత్ అన్నకు సంబంధించి కొంత తెలుసు, డీసీసీలు కావచ్చు, వాళ్ళు కూడా పాతోళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేరు అనేది కూడా మరి వాళ్ళు చెప్తారు కదా. నా ఫోన్ ఉంది ఇక్కడ, డీసీసీ ప్రెసిడెంట్ మెసేజ్ ఎవరికి పెట్టాలి? ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు పెడతారా? పోనీ ఒక మెయిల్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. నువ్వు ఫోన్కు మెసేజ్ పెట్టు, రాకుంటే చెప్పు తీసుకొని కొట్టు. ఏమన్నా నేను? నువ్వు ఫోన్ మెసేజ్ పెట్టు, రాకుంటే చెప్పు తీసుకొని కొట్టు. పెట్టకుంటే నిన్ను చెప్పు తీసుకొని కొట్టాలిగా మేము. అంటే నల్లగొండలో ఎస్పెషల్లీ నల్లగొండలో నేను మా హైదరాబాద్ గురించి వాళ్ళు చెప్తున్నది నాకు, అంటే నేను విన్నా, వాళ్ళు ఏ చెప్పినా మాకు సపోర్ట్ చేయట్లేరు కాబట్టి మరి మేము ఏం చేయాలో అర్థం కాదు. మా పొన్నం కైలాష్ కా బీసీ అయింది కాబట్టి ఓటు దిగుతాడబ్బా మా పొన్నం కైలాష్. రెడ్డి అయి ఉంటే ఈరోజు హీరో వాడు, వెలుమోడు అయి ఉంటే, కమ్మాయిన అయి ఉంటే ఈరోజు వాడు కమ్మోడు అయి ఉంటే తోపు అవుతున్నాడు. బీసీలో పుట్టిన పద్మశాలి బిడ్డగా ఓటు దేకాలి. గొల్లోళ్ళని ఇప్పుడు రెడ్డోళ్ళు తిడతలేరా మమ్మల్ని? బోషుడి అనేవాడు ఓ సూతేగాడు, బోషుడి ఎవరిని అన్నాడు? మా ఈశ్వరమ్మని అన్నాడుగా. గౌన్లోని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తిట్టిండు కదా. నేను ఎరకలోళ్ళని కూడా తిట్టిండు. ఎస్సీ ఎస్టీ కేసు అయింది అనుకుంటా నాకు తెలిసి. అవునా? ఇక అంత మన గన్మెన్ లోకి ఇచ్చిండు మరి ఏమంతన్నా? 3-4 కులాలను తిట్టిన వాళ్ళకే కదా గన్మెన్లను ఇచ్చింది, అంతే కదా. మరి ఇప్పుడు రెడ్డి పాలన నడుస్తుంది కదా, 100% ఇక డిక్లేర్. ఇది వీళ్ళు నో డౌటు. మా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడైతే బుద్ధి వచ్చి మా రాజ్యం కావాలని కాంచీరామ్ లెక్క అడుగుతారో, లాలు మూల్యాంగ్ల లెక్క అడుగుతారో, అఖిలేషు మా లెక్క అడుగుతారో, మా లెక్క అంటే తేజస్వి యాదవ్ లెక్క ఎట్లా అడుగుతారో, తేజస్వి యాదవ్ మా లెక్క, బీపీ మండల్ ప్రసాద్, సుభాష్ చంద్రబోసు, అంబేద్కరు, పెరియరు, సాహు మహారాజు, ఈ మానీల లెక్క పూలే లెక్క ఎప్పుడు అడుగుతారో ఆ రోజు చూద్దాం. ఓవరాల్గా రాహుల్ గాంధీ గురించి ఏం చెప్తారు? ఆయన ప్రధానమంత్రి ఆయన విషయంలో నో కామెంట్. గొప్పోడు ఆయన, చాలా గొప్పోడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్న, అంటే ఇప్పుడు ఈ జింజీ ఉద్యమం కావచ్చు, ఇదంతా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 2029లో చాలా స్కోప్ ఉంది. నరేంద్ర మోడీని పడగొట్టాలంటే చాలా కష్టమవుతుండే. భారత్ జోడో తర్వాత మొన్న 10 సీట్లు 20 సీట్లు నితీష్ కుమార్ ఏపీ నుంచి తీసుకుపోయి 40 సీట్లు అప్పడుకున్నాడు. అంటే నువ్వు గెలవలే కదా, దేశంలో హై మెజార్టీ ఇక్కడి నుంచే ఉంది కదా. మద్దతు తీసుకుని గవర్నమెంట్ నడుపుతున్నటువంటి మోడీ గవర్నమెంట్. సో అంతే, విజయ్ కాళ్ళు మొక్కాలి. ఇది దేశం మొత్తం పోయి తమిళనాడు విజయ్ కాళ్ళు మొక్కాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎంత తోప్ స్కూల్ అయినా, పెద్ద స్కూల్ 10 లక్షల స్కూల్ అయినా 20,000 సంవత్సరాలు జనాభా.
వైద్యంలో చూసినావు పెట్రోల్ రేటు కూడా స్టేట్ ట్యాక్స్ తీసేస్తుంది మొత్తం 46 ఏమో ఉన్నట్టుంది మొత్తం తీసే 46 110లో తీసేస్తే ఎంత అవుతుంది 55 రూపాయలు 56 రూపాయలు ఉంది మన స్టేట్లో దాదాపు 36 రూపాయలు తీసుకుంటారు 56 రూపాయలు తీసేయాలి అది మరి అంటే అప్పులాలు ఉంది గవర్నమెంట్ కాబట్టి దాన్ని అనడు మనం తప్పు ఇప్పుడు 270 చేంజ్ ఏమో ఇన్కమ్ వస్తే 350 కట్టుడు అవుతుంది నాకు తెలిసి 3 లక్షల కోట్ల జీతాలు పెట్టుకొని ఈ నడిపియాలంటే చాలా కష్టం అది అట్టుకుంటుండే అంటే ఒక్క విషయంలో రేవంత్ అన్న మీద నేను థ్యాంక్స్ చెప్తా ఆ విషయం సరే మా కార్యకర్తలను పట్టించుకుంటుండా లేదా మాకు పదవులు ఇస్తుండా ఇంకోటి ఆయన తన తప్పు ఏంటంటే ఒకటే కులాన్ని చూసుకుంటుండు రెడ్డి కులాన్ని తప్ప వేరే కులాన్ని చూసుకుంటాడు ఇప్పుడు ఆయన కూడా ఎదగాలంటే రాజకీయంగా ఆర్థికంగా అన్నిట్లో బలంగా ఉండాలి కదా అనేది కూడా నెక్స్ట్ అధికారం రావాలంటే మాట్లాడుతున్నావు ఎదగడం అంటే నేనేమన్నా మద్దతు ఆర్థిక మద్దతు కావచ్చు వేరే ఇతరత్ర అన్ని కూడబట్టాలంటే ఆ వర్గాల దగ్గరనే మొత్తం ఉంటది కదా ఏం మైండ్ అంటేనే ఎదిగినట్టు నీ కులం ఒక్కదాన్నే చూసుకున్నావు అనుకో మరి రెడ్లకు కూడా చాలా మందికి ఇవ్వలేదు మరి బీసీ ఎస్సీ వర్గాలకు కూడా ఇవ్వాలి కదా నువ్వు ఓట్లు నీ కులం ఒక్కటేస్తే 3 లక్షల ఓట్లు తెలంగాణలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 85% 90% ఉన్నారు మరి వాళ్ళు ఎవరికి ఇవ్వకుంటే వాళ్ళు రేపు ఒకటే అయ్యారనుకో ఏమవుతుంది కేసీఆర్ పరిస్థితి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సో ఎట్లా ఉండబోతుంది ఏముందన్నా నా ఓటు అయితే కాంగ్రెస్కి ఇస్తా ఎట్లుంటుంది అనేది డీసీసీ మీరు ఎంతో కొంచెం అబ్జర్వేషన్ ఉంటుంది కదా మీరు ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఎంఐఎం మధ్యలో ఉంటుంది నా కాంగ్రెస్కి ఏం లేదు కాంగ్రెస్ లేదంటారా లీడర్ ఒకటి ఉండేడా కార్యకర్తను కాపాడే లీడర్ చూపి ఇప్పుడు నేను ఒక 2-3 డివిజన్లకు ఇక్కడ నేను గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీకు ప్లస్ అవుతుందిగా గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీకు ప్లస్ అవుతుందిగా ఇప్పుడు ఓటర్కు మనం ఏం చేసినామని ఓటర్ వచ్చి మనకు ఓటేస్తాడు ఒకటి ఈడ ఒక పింఛన్ ఉంది మన ప్రభుత్వమే పనిచేస్తుంది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా తీసుకొని పింఛన్ చేయించిండు అనుకో నువ్వు ఆ రైట్ ఇస్తలేవు కదా నాకు ఓకే నీ దగ్గర ఉన్న ఆయన ఎంఆర్ఓ నాకు పని చేయొద్దని చెప్పిండు కలెక్టర్కి చేయొద్దని చెప్పిండు మున్సిపల్ ఎలక్ట్రికల్ ఆరు మొత్తం మీ సేవకు సంబంధించిన జిహెచ్ఎంసీ పనులు చేయొద్దని అంటున్నావు నీ కింద ఉన్న ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ నాకు పని చేయనప్పుడు నువ్వు చేయకపోతే నేను చేయకపోతే వాళ్ళు చేసుకుంటుండే ఏ ప్రభుత్వంలో పనులు అవుతున్నాయి కాంగ్రెస్లో అవుతున్నాయి జనాలకి ఏం తెలుస్తుంది ఎవరు చేపిస్తారో గాలే తెలుసు ఇప్పుడు నా విజిటింగ్ కార్డు ఫోన్ చేసి ఒక 10 లక్షలు తగ్గేవా అపోలో హాస్పిటల్ అంటే తగ్గిస్తున్నా కాంగ్రెస్ పార్టీ అని వాడు గుర్తుపెట్టుకొని ఓటేస్తారు ఇప్పుడు నాకు నువ్వేం పవర్స్ చేయకపోతే నేను సపోర్ట్ అంటే కూర్చున్నా అంటే నాకున్న ఫేత్ మీద ఒక 2-3 డివిజన్లు కార్పొరేటర్ కోర్ మొత్తం హైదరాబాద్లో షేర్లింగంపల్లి కావచ్చు ఇటు ఖైరతాబాద్ కావచ్చు వీళ్ళందరూ కాంగ్రెస్కు కన్వీనెంట్గానే ఉన్నారు కదా జనాలు కన్వీనియంట్ ఉండాలి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సార్ 2000 గవర్నమెంట్ 2004లో వచ్చినప్పుడు మేయర్ ఓలయ్యారు తీగల కృష్ణారెడ్డి మళ్ళీ తర్వాత 5 ఏళ్ళు ఎలక్షన్లు పెట్టలేదు మళ్ళీ ఎప్పుడు పెట్టిండు 2009లో పెట్టే ముందు చనిపోయిండు రాజశేఖర్ రెడ్డి సాబ్ మేయర్ను జూలే చనిపోయిండు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినాక బండ కార్తిక రెడ్డి అవునా 5 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేసుకొని మేము గెలిచినాం అవునా ఇప్పుడు ఇక్కడ లీడర్ అవ్వలేండి ఇంతకుముందు ముఖేష్ గౌడ్ నుండి హైదరాబాద్ 10 రూపాయలు ఖర్చు పెట్టేటోడు క్యాడర్ని దగ్గర తీసుకోడు ఇంత బువ్వ పెట్టడమో ప్రేమించడమో చేస్తుండే అన్నీ చేస్తుండే దానమన్ను ఉండే అంజన్ కుమార్ యాదవ్ ఉండే పీజీఆర్ సార్ ఉండే వాళ్ళు జనాలకు దగ్గరకు ఉన్నారు జిహెచ్ఎంసీలో గెలిపించగలిగారు ఇప్పుడు ఓటు దగ్గరకు ఉన్నాడు లీడర్ ఓడు ఉండే హైదరాబాద్లో మాట్లాడుకున్నాను చెప్పు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన హైదరాబాద్కు లీడర్ ఓడు ఉన్నాడే మొత్తం ఆయనే చూస్తుండే కదా రాష్ట్రానికి మొత్తం ఇప్పుడు అంబర్పేటలో 10 సమస్యలు ఉన్నాయి కార్యకర్తలకు ఎవరు తీరవాలి అది ఓకే లోకల్ ఎమ్మెల్యే తీరుస్తారు ఎవరు ఎమ్మెల్యే కాదు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇన్ఛార్జ్ ఉంటాడు ఇన్ఛార్జ్ ఫోన్ ఎత్తాడా ఫస్ట్ ఎత్తాడా నువ్వు చెయ్యి ఓకే చెయ్యే ఇగో నాకు పొద్దున లేచిన కాంచి 100 ఫోన్లు డివిజన్ల బస్సులలో బోనాల పండుగ అయిపోయింది వినాయక చవితి వస్తుంది చందాలు ఇచ్చేది మనం చూసుకునేది మనం ఇగో ఇవన్నీ ఫోన్లు 150 ఫోన్లు వచ్చినాయి పొద్దున నువ్వు ఫోన్ చేసినప్పుడు కూడా వీళ్ళందరితో మాట్లాడుతూనే ఉన్నా ఓకే ఫోన్లు ఎప్పుడు బిజీ ఉంటాయి ఇప్పుడంటే సైలెంట్ పెట్టినా కానీ సో ఎవరికి అప్ప చెప్పాలి హైదరాబాద్ ఇన్ఛార్జ్ అప్ప చెప్పాలి ఇప్పుడు ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఒక్కడు ఉంటుండే ఇవాళ ఎన్ని మూడు చేసారు ఈ మూడిట్లలో ఎవరు పని చేయాలి ఇప్పుడు బీజేపీ వాళ్ళకు మతతత్వం ఫీలింగ్ ఉంది జై శ్రీరామ్తో పోతారు ఏ పని అనేది చెప్పరు అవునా
బీఆర్ఎస్లో తెలంగాణ వాదం ఉంది, వాళ్ళు తెలంగాణ చెప్పుకుంటూ పోతున్నారు. ఇచ్చిరని మనం చెప్పేటోడు ఒకడు ఉండిడా, ఓకే నాకు మైక్ ఇయ్యారు మీరు చెప్పుదామంటే. ఇగో మీలాంటి అన్నదమ్ములు ప్రేమతో వస్తే ఇగో ఇట్లా చెప్పుకోవాలి. ఓకే ఏమున్నది తెలంగాణలో? ఇలా ఏ జిల్లాకు ఏ డీసీసీ ప్రెసిడెంట్ పర్ఫెక్ట్ పనిచేస్తుండు? పనిచేసే బీసీ ఎస్సీలను మీరు పని చేయనియరు. పొన్నంకాయలే సొంతంగా తెచ్చుకోండి. మా రోహిత్ ఉంటాడు ఇక్కడ, రోహిత్ కూడా సొంతంగా తెచ్చుకోండి. పాపం పని చేయనిస్తారా ఆ పిల్లగాన్ని? మా బ్రదర్ ఉంటాడు ఇక్కడ, చేరిస్తారా? ఆడ హనుమంతరావు మీద కూర్చుని ఇటు రోహిన్ రెడ్డి మీద కూర్చుని మా రోహిత్ ఎట్లా చేయాలి? అటు వెంకటరెడ్డి కూర్చుని అటు దామోదర్ రెడ్డి కొడుకులు కూర్చుని ఏడో చేయాలి? ఏ చెప్పు మరి. ఓకే మహిబాద్ పోతే మురళీ నాయక్ భార్య ఉంది, భరత్ చంద్రారెడ్డి, ఎం నరేందర్ రెడ్డి ఉండి ఏడ పని చేస్తుంది ఆమె? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ మొత్తం ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఓకే ఓకే, కార్యకర్తలను ఓడు కాపాడాలి. నేనేమంటున్నా అంటే ఆయన మీద కోపంతో కాదు, పార్టీ మీద ప్రేమతో మాట్లాడుతున్నా. నువ్వు డివిజన్కి ఒక కమిటీలు వేయి, స్కూటింగ్ చేయి, అన్నీ చేయి. నీకు కులగణన ఆఫీసర్ నా ఇంటికే రాలే, ఏఐసిసి లీడర్ని. ఓకే, బీసీ సర్వే 42% సర్వే నా దగ్గర రాలే. నేను చెప్పు, ఎస్ఆర్ఎస్ పెట్టిరు, ఎస్ఐఆర్ పెడితే బీజేపీ వాళ్ళు పెడితే ఇప్పటివరకు నా దగ్గర రాలి, నేనే పోయి ఫామ్ ఇచ్చి వచ్చిన. ఓకే ఓకే, అంటే నేనేమంటున్నా అంటే లీడరు ఎట్లుండాలంటే మనం తిన్నా తినకున్నా కార్యకర్తలను దాదే దమ్ము ఉండాలి. నాకున్నది కాబట్టి ఇక్కడ కూర్చున్నా. ఎవరైనా ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేస్తారా? పైసలు సంపాదించుకోనికి రాజకీయాలకు వస్తారా? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అట్లా నాకు తెలిసి కొంతమంది తెలుసు. నేను మా రాజగోపాల్ రెడ్డి అన్న, కొండ మురళి అన్న, మా ముఖేష్ గౌడ్ అన్న, మా అంజన్ కుమార్ యాదవ్ కాక, మా దానం అన్న, మా పీజీఆర్ సారు, అటు పోతే సుధీర్ అన్న అంటే టీఆర్ఎస్లో పోయిండు మదియాస్కి, అటు పోతే అవతల పోతే మన కుమ్మమణిలు, అటు పోతే వరంగల్ పోతే నలుగురు మేమంతా సొంతంగా ఖర్చు పెట్టుకుంటాం. ఓకే, అది మా పేరేంది మురళి, బెలే నాయకు, అందరం కలిసి సొంతంగా. ఇప్పుడు ఆయన పేరేంది రాజగోపాల్ రెడ్డి అన్న, ఇటు పోతే మల్లెడ్డి రంగారెడ్డి అన్న, రామరెడ్డి, మేమంతా సొంతంగా ఖర్చు పెట్టుకుంటాం పార్టీ కోసం. ఇప్పుడు వచ్చిన కొడుకులంతా ఎంత ఇస్తావు, ఎంత కావాలి, మీటర్ కోసం వస్తారు. ఇంకొక 6 మంది ఎమ్మెల్యేలు ఏం బద్నాం పెట్టిపోతారో తెలియదు. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు బద్నాం పెట్టిపోయారు. ఓకే, వాళ్ళు కూడా ఉంటారా పీక్తారా కూడా తెలియదు నాకు అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూటీవీ వారికి.